ఒక అమ్మాయి కోసం పర్వతాల మీద ప్రాణాలు పోగొట్టుకున్న మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ హిల్ క్లైంబర్సే కావడం గమనార్హం. ఈమె చాలా మంది క్లైంబర్స్ ని తన బుట్టలో వేసుకుని వాళ్ళతో సుఖపడింది. ఈ అమ్మాయిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ సమ్మిట్ ఛాన్స్ ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అండ్ ఆమె కోసం కొంతమంది చనిపోయారు కూడా. ఆమె అంతలా మగవాళ్ళని ఏం చేసింది? ఇంతకు ఆమె ఎవరు? ఎందుకు క్లైంబింగ్ వరల్డ్ లో ఆమెను బ్లాక్ విడో అని పిలుస్తారు? ఆ క్లైంబర్స్ అందరినీ ఓడించడానికి తన బాడీని ఉపయోగించుకుందా? స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ఈమె పేరు చాంటల్ మౌండిట్. చాంటల్ ఫ్రాన్స్ లో జన్మించింది. చిన్నప్పటి నుంచే మంచు, చలి, పర్వతాలు ఆమెకు బాగా నచ్చేవి. మొదట ఆమెకి ఆల్పైన్ స్కీయింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ స్పోర్ట్ కాస్తగా ఆమెను ఇంకో ప్రపంచానికి లాక్కెళ్ళింది. తక్కువ టైంలోనే ఆమె మౌంటైన్ గైడ్ సర్టిఫికేషన్ తీసుకుంది. ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఉన్న కఠినమైన మార్గాలు, పర్వతాలు ఒక్కొక్కటిగా దూసుకెళ్లడం మొదలుపెట్టింది. 22 ఏళ్ళు వచ్చేసరికి యూరోప్ లోని టాప్ 25 ఐస్ క్లైంబర్స్ తో జరిగే పోటీల్లో పాల్గొన్న చాంటల్ ఆ జట్టులో తనొక్కటే మహిళ అయినా కూడా 3వ స్థానం దక్కించుకుంది. ఆ రోజు నుంచి క్లైంబింగ్ కమ్యూనిటీలో అందరి చూపు ఆమె మీద పడింది. ఆ తర్వాత ఫ్రెంచ్ నేషనల్ మౌంటైనరింగ్ అసోసియేషన్ లో చేరింది. ఆండీస్ పర్వతాల్లో 6000 మీటర్ల ఎత్తున్న శిఖరాలను వరుసగా ఎక్కేసింది. అక్కడ కొంతమంది టాప్ క్లైంబర్స్ ఆమె టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయారు. 1991 ఎవరెస్ట్ ప్రిడిక్షన్. ఆమె ఒకసారి తన డైరీలో ఇలా రాసుకుంది: మౌంటైన్స్ ఎక్కడం అంటే ఇంజిన్ లేని సైకిల్ ని పర్వతం మీద తొక్కడం లాంటిది అని. ఇక అప్పటి నుంచి అన్ని 8000 మీటర్ల పర్వతాలు అధిరోహించేది. అవి కూడా ఆల్పైన్ స్టైల్లోనే. ఆల్పైన్ స్టైల్ అంటే ఆక్సిజన్ లేకుండా కనీస సామాగ్రితోనే తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసేది. చాలా మంది మగ క్లైంబర్స్ కంటే ఆమె ఎత్తుకి త్వరగా ఎక్కడం అలవాటు పడేది. అదే ఆమె బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యింది. కానీ అదే ఆమెను కాంట్రవర్సీలోకి లాక్కొచ్చి మధ్యలో కూర్చోబెట్టేసింది. బేస్ క్యాంప్ లో చాంటల్ చుట్టూ ఎప్పుడు జనాలు ఉండేవారు. ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఆమె అంటే నచ్చిన వాళ్ళు కూడా ఆమె గురించి ఇలా అంటారు: ఆమె మగవాళ్ళను దగ్గర పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. మగవాళ్ళను ఆకర్షించి వాళ్ళతో పని చేపించుకోవడం అంటే తనకు మరింత ఇష్టం అని చెప్పారు. ఇంతలోనే ఆమె జీవితంలోకి అమెరికన్ క్లైంబర్ అయిన థార్ కీజర్ వస్తాడు. ఇద్దరూ కలిసి అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఫిట్జ్రాయ్ ఎక్కాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ అది ఎక్కాలంటే అంత చీప్ ఏం కాదు. దానికోసం ఆమె ఫ్రాన్స్ లో టూరిస్ట్ కి గైడ్ గా పనిచేస్తూ డబ్బులు సేవ్ చేస్తుంది. అయినా కూడా కావాల్సిన అమౌంట్ సంపాదించలేకపోయింది. థోర్ మాత్రం ఆమెతో ఉండాలని అనిపించి ఎక్స్ట్రా వర్క్ కొంచెం ఎక్కువగా చేసి మొత్తం ఖర్చు తనే భరిస్తాడు. ఇద్దరు అర్జెంటీనాకు వెళ్లి మౌంటైన్ ని ఎక్కడం మొదలు పెడతారు. కానీ మౌంటైన్ ఎక్కుతున్న కొద్దీ వారిద్దరి మధ్య రిలేషన్షిప్ రోజు రోజుకు దిగజారిపోతూ వస్తుంది. జర్నలిస్టులలో ఒకరైన జెనిఫర్ జార్డన్ ఏం చెప్పిందంటే, చాంటల్ ఒక రోజు థోర్ కి ఇలా అల్టిమేట్ ఇచ్చిందంట: ఇవాళ సమ్మిట్ కి చేరుకుంటే మనం రిలేషన్షిప్ బాగుంటుంది, చేరుకోలేకపోతే ఇంతటితో క్లోజ్ మన రిలేషన్షిప్ అని చెప్పింది. అది విన్న థోర్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. చాలా చోట్ల నాయకత్వం తీసుకుని ఆమె చేసిన తప్పులను సర్దిద్దుతూ ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో పెద్ద రాయి మీద ఎక్కుతుండగా అతని కిందున్న రాయి కదులుతుంది. అతను బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు 20 మీటర్ల దూరంలో పడిపోతాడు. పళ్ళు, కంటి పాప, చేతి ఎముకలు ఇలా అన్ని గాయాలైపోతాయి. ఇతర క్లైంబర్స్ వచ్చి అతని బేస్ క్యాంప్ కు తీసుకెళ్లిపోయారు. కానీ థార్ కలగన్న సమ్మిట్ కి అదే ఫుల్ స్టాప్ అయ్యింది. కానీ చాంటల్ అందరితో వదిలేయకుండా నెక్స్ట్ డే ఇంకో టీమ్ తో వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. థోర్ తో చివరిసారి మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన మాట ఇదే: ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్ అని చెప్పింది. ఆ మాట విన్న థోర్ గుండె బద్దలైపోయింది. తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక సైకాలజిస్ట్ కూడా థార్ ని హెచ్చరిస్తాడు: ఆమె నుంచి దూరంగా ఉండటం నేర్చుకో, ఆమెతో ఉండడం నీకే ప్రమాదం అని చెప్పాడు. కానీ థోర్ వినలేదు. కాసేపటికి అతనికి ఒక వార్త వస్తుంది: చాంటల్ ఇక K2 హిల్ ని క్లైమ్ చేయడానికి వెళ్తుంది అని. అతను కూడా ఒక రష్యన్ అమెరికన్ K2 టీమ్ లోకి జాయిన్ అవడానికి సిద్ధమవుతాడు. థార్ K2 హిల్ కి చేరేసరికి చాంటల్ ఇప్పటికే అక్కడ ఒక స్విస్ టీమ్ లో భాగమైపోయింది. ఈ K2 హిల్ అనేది పాకిస్తాన్ అండ్ చైనా బార్డర్ లో ఉంటుంది. పాకిస్తాన్ K2 హిల్ మీద కఠినమైన నిబంధనలు పెట్టింది. K2 హిల్ కూడా ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటి. అండ్ ఆల్సో ఇది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ కూడా. ఫస్ట్ ప్లేస్ లో అనేది మీ అందరికి తెలుసు, అది మౌంట్ ఎవరెస్ట్ అని. సో అక్కడ స్థానిక సంప్రదాయాలు, దుస్తులు, నడవడిక అన్ని స్ట్రైట్ గా ఫాలో అవ్వాలి. కానీ చాంటల్ మాత్రం బేస్ క్యాంప్ దగ్గర ఒంటరిగా నడుస్తూ షార్ట్స్ వేసుకుని తిరుగుతూ ఉండేది. అస్సలు రూల్స్ అనేవి ఫాలో అయ్యేది కాదు. ఆమె స్టైల్, యాటిట్యూడ్ వల్ల అన్నెసెసరీ ట్రబుల్స్ లో పడే పరిస్థితులు కూడా వచ్చాయని ఇతర క్లైంబర్స్ చెప్తూ ఉంటారు. దాదాపు 18 రోజులు కష్టాలు పడి ఆమె చివరికి K2 బేస్ క్యాంప్ కు చేరుకుంది. ఈ బేస్ క్యాంప్ 5000 మీటర్ల హైట్ లో ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఆ కొండను ఎక్కడానికి స్టార్ట్ చేయాలి. అండ్ ఈ సమయంలోనే తన క్యారెక్టర్ అనేది అందరికి తెలిసిపోయింది. స్విస్ టీమ్ ఆల్పిన్ స్టైల్లో ఎక్కుదామని ప్లాన్ చేసుకుంది. ఆల్పిన్ స్టైల్ అంటే భారమైన సామాగ్రిని తక్కువగా పెట్టుకొని ఎక్కువగా తాళ్లు వేసుకోకుండా ఇతర టీంలు వేసిన ఫిక్స్డ్ తాళ్లను ఉపయోగిస్తూ తమ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ ఎక్కుదామని అందరూ కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నారు టీంలో వాళ్ళంతా. మిగతా క్లైంబర్స్ కి ఇది కొంచెం అన్ఫెయిర్ అనిపిస్తుంది. ఇంకా చాంటల్ కి హెవీ బ్యాక్ ప్యాక్ మోసే తత్వం లేదు. టీంలోని పురుషులను చూసి నా సామాన్లు కాస్త మోస్తావా అని అడిగేదట. అలా వాళ్ళ బరువులు మోస్తుంటే ఆమె మాత్రం చిన్న మరియు తేలికైన బ్యాక్ ప్యాక్ తో ఎక్కేదంట. ఒకరు సహాయం చేస్తున్నంతసేపు వాళ్ళను తన వలలో మరింత ఎక్కువగా వేసుకునేదని చెప్తూ ఉంటారు. కానీ ఈసారి ఆమె అసలు ప్లాన్ ఇంకా ఎక్కువ లోతుగా ఉందని ఎవరూ తెలుసుకోలేకపోయారు.
స్విస్ టీమ్ సమ్మిట్ అటెంప్ట్ కి ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. అందుకే చాండల్ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంది. తన ఒరిజినల్ స్విస్ టీమ్ ను అక్కడే వదిలేసి థోర్ ఉన్న సోవియట్ అమెరికన్ టీమ్ లోకి రహస్యంగా జాయిన్ అయిపోయింది, పక్క టీం వాళ్లకు తెలియకుండా. ఎందుకంటే ఆ టీంలో వాళ్ళు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, త్వరగా గోల్ రీచ్ అవుతారని అనుకుంది. పాకిస్తాన్ రూల్స్ ప్రకారం ఇది తప్పు, కానీ ఆమెకి రూల్స్ కంటే పర్వతం ఎక్కడమే ఇంపార్టెంట్ అయిపోయింది. థోర్ అప్పటికే తాళ్ళు వేయడం, క్యాంప్ సెటప్ చేయడం, సామాన్లు మోసుకోవడం లాంటి బలమైన పనులన్నీ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో అసలు ట్విస్ట్ ఏంటంటే చాండల్ ఆ సోవియట్ అమెరికన్ టీమ్ లో ఉన్న టాప్ అమెరికన్ క్లైంబర్ ఎడ్విస్టర్ తో పార్ట్నర్ గా దగ్గర అవుతుంది. జూలై 28 థోర్, ఎడ్విస్టర్, నీలీ బెల్మెన్ అండ్ ఇతర క్లైంబర్స్ కలిసి అందరూ సమ్మిట్ కోసం బేస్ క్యాంప్ నుండి బయలుదేరారు. జూలై 30కి క్యాంప్ 3కి చేరుకున్నారు. అంటే వాళ్ళకు 2400 మీటర్ల హైట్ ఎక్కడానికి 2 days టైం పట్టింది. ఎంత కష్టమో మీరే ఒకసారి ఆలోచించండి. సో అలా వాళ్ళు క్యాంప్ 3కి చేరుకున్నారు. కానీ వాళ్ళకన్నా ముందే బేలీ బెడెన్ అండ్ జనాడి కోపిక ఉన్నారు. అప్పటికే నైట్ అయిపోవడంతో అక్కడే బ్లిజార్డ్ మధ్య టెంట్లు వేసుకుని రెస్ట్ తీసుకున్నారు. థోర్ తన టెంట్ లో నిద్రపోతూ ఉండగా బయట మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. టెంట్ కొంచెం లేపి చూడగానే అక్కడ అలా నడుస్తున్నది ఎవరో కాదు, అది చాంటల్. తనని చూసి పట్టించుకోకుండా పడుకునేస్తాడు. చాంటల్ చిన్నగా ఎడ్విస్టర్ టెంట్ లోకి వెళ్లి టెంట్ క్లోజ్ చేసుకుంది. అలా వాళ్ళిద్దరూ ఆ రాత్రి ఆ టెంట్ లోనే ఉంటారు. మరుసటి రోజు మగవాళ్ళు బయలుదేరిన తర్వాత ఆమె సైలెంట్ గా రెడీ అయ్యి వాళ్ళను వెనక నుంచి ఫాలో అయ్యి క్యాంప్ 3 వరకు చేరింది. అఫిషియల్ గా తాను ఆ టీంలో లేకపోయినా ప్రాక్టికల్ ఇప్పుడు ఆమె కూడా సమ్మిట్ టీమ్ లో భాగమైపోయింది. వాతావరణం కాస్త సరిగా లేకపోవడంతో ఎడ్విస్టర్ అండ్ బేలీ బెడ్మెన్ ఇద్దరు రిస్క్ వద్దని కిందకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. మిగతా వారంతా ముందుకెళ్తారు. జూలై 31 వాతావరణం క్లియర్ అయిపోయింది. సమ్మిట్ అటెంప్ట్ కి ఇదే బెస్ట్ ఛాన్స్ అని అందరికీ అనిపించింది. థోర్ ఇప్పుడు వాకింగ్ మోడ్ లో మారిపోయాడు. అంటే కంచర్ గాడిద లాగా అన్నమాట. ఎందుకంటే అతని మీదున్న బ్యాక్ ప్యాక్ లో టెంట్, స్టవ్, స్లీపింగ్ బ్యాగ్, తాళ్ళు, ఆహారం అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తనే మోస్తున్నాడు. బరువు తగ్గించుకోకపోతే ముందుకెళ్లడం కష్టమైపోయింది తనకి. కాబట్టి కొంత సామాగ్రిని అక్కడే వదిలేసి బరువు తక్కువ చేసుకుని పైకి ఎక్కడం ప్రారంభించాడు. రాత్రి రాగానే అందరూ ఎక్స్ట్రీమ్ గా అలసిపోయారు. థోర్ పాదాలు ఫుడ్ బైస్ కి గురయ్యాయి. ఇక చలి, గాలి, ఎత్తు శరీరంపై దాడి చేసినట్లు ఉంటుంది అందరికి. అలాంటి వెదర్ ఉంది పైన. చాండల్ మాత్రం సన్నని జంప్ షూట్ లాంటి దుస్తులు వేసుకుని ఉంది. బయటకు చూస్తే చలికి ఇంపాక్ట్ లేకుండా హ్యాండిల్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళు, చర్మం, శరీరం లోపల డ్యామేజ్ అవడం ప్రారంభమైపోయింది. థోర్ కి చివరికి ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగే ముందుకు కొనసాగితే సమ్మిట్ ని రీచ్ అయినా కూడా తిరిగి కిందికి సురక్షితంగా దిగలేము అని అనుకున్నాడు. అప్పుడు అతను కింద పడేసిన తన స్లీపింగ్ బ్యాగ్ అండ్ సామాన్ తిరిగి తీసుకురావడానికి కిందికి వెళ్లాలనుకుంటాడు. అప్పుడు చాండల్ థోర్ ని నావి కూడా తీసుకువస్తావా ప్లీజ్ అని అడుగుతుంది. థోర్ దిగుతుండగా అతనికి ఇంకో క్లైంబర్ అయిన అలెక్స్ నికోఫ్లోర్ కలుస్తాడు. ఇద్దరు కలిసి కొంత దూరం దిగుతూ చివరికి క్యాంప్ 4 దగ్గర ఒక రాత్రి గడుపుతారు. తర్వాత మరో రోజు తెల్లవారుతుంది. వాళ్ళు మళ్ళీ ఎక్కడం ప్రారంభిస్తారు. ఆగస్టు 2 క్యాంప్ 4. ఇక్కడ వాళ్ళు సమ్మిట్ ని కంప్లీట్ చేసి ఇప్పుడు దిగు వస్తున్న బేలీ బెడెన్ అండ్ కోపికాని కలుస్తారు. వాళ్ళు అలసిపోయడంతో అలెక్స్ కోసం ఒక టెంట్, స్లీపింగ్ బ్యాగ్ వదిలిపెట్టి వెళ్లిపోతారు. ఇప్పుడే అసలు క్లైమాక్స్. ఆగస్టు 3 తెల్లవారుజామునే థోర్ 6 మీటర్ల లోతున్న మంచుదారిని కోసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అతని వెనుక అలెక్స్ కూడా వస్తున్నాడు. సమ్మిట్ కి ఇంకో 200 మీటర్లు ఉందనగానే థోర్ సడన్లీ రిలీజ్ అవుతాడు. ఇక్కడి నుంచి పైకి వెళ్లే శక్తి నాలో లేదు, ఇక్కడే ఆగిపోతే బ్రతికి దిగలేను. జెనిఫర్ జోర్డన్ చెప్పినట్లుగా ఆ క్షణంలో అతనికి లోపల ఒక గట్టిగా సౌండ్ వినిపించిందంట. నీకు ఇంకా బ్రతకాలనుకుంటే కిందికి తిరిగి వెళ్ళిపో అని మనసు చెప్పిందంట. అతను చుట్టూ చూస్తున్నాడు, ఎవ్వరూ లేరు. అదే సమయంలో చార్డల్ అండ్ అలెక్స్ పై నుంచి వస్తున్నారు. చార్డల్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నా ద్వారా మనిద్దరం కలిసి సమ్మిట్ ని చేరుకుందాం. అది ఏ క్లైంబర్ కైనా రిసిస్ట్ చేయలేని ఆఫర్. కానీ థోర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నేను క్యాంప్ 4 లో నీకోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పి దిగిపోవడం ప్రారంభిస్తాడు. దిగుతూ వస్తూ మంచులో పడేసిడ్డ 50 మీటర్ల తాడును గమనిస్తాడు. అలెక్స్ కి అవసరం లేదనుకుని వదిలేసింది అనుకుంటాడు. అదే తాడును తీసుకుని ప్రమాదకరమైన భాగంలో హ్యాండ్ రైల్ లా సెట్ చేస్తాడు. ఇది తర్వాత చాండల్ అండ్ అలెక్స్ ప్రాణాలు కాపాడే సేఫ్టీ లైన్ అవుతుంది. చాండల్ మాత్రం తన స్టైల్ ని మానలేదు. తన తేలికైన బ్యాక్ ప్యాక్, వేగంగా ఎత్తుకు ఎక్కే అలవాటు పడే టాలెంట్ తో ఆగస్టు 3, 1992 సాయంత్రం 5 గంటలకి K2 సమ్మిట్ ని చేరిన 4వ మహిళగా చరిత్రలో పేరు తెచ్చుకుంది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు. సమ్మిట్ దారిలోని సన్ గ్లాసెస్ పోగొట్టుకోవడంతో ఆమె కన్ను పూర్తిగా దెబ్బతిన్నాయి. గాలిలో ఎగిరే మంచు ధూళి, ఎత్తు వల్ల బలమైన యూవీ కిరణాలు, మంచు చెలి ఫుల్ గా దాడి చేస్తుండడం ఇవన్నీ నేరుగా తట్టుకోలేకపోయింది. సమ్మిట్ టచ్ చేసే సమయానికి చాండల్ కళ్ళు ఆల్మోస్ట్ పూర్తిగా దెబ్బతినిపోయాయి. దిగేలోపే ఆమె ప్రాక్టికల్లీ అంధురాలైపోయింది. తనంతా తాను దిగలేని స్థితి, కడుపు హైట్ వరకు మంచు, బాడీలో అలసట, మైండ్ లో కన్ఫ్యూజన్. అలా కనపడకపోయినా నడుచుకుంటూ ఏదోలా వస్తుండగా ఆమె 2 రోజుల క్రితం బేలీ బెడెన్ తవ్విన ఒక చిన్న స్నో కేవ్ లో జారి పడిపోయింది. ఇంకది డెత్ జోన్. ఒంటరిగా చలితో, చీకటితో, బ్లైండ్నెస్ తో అక్కడే పోరాడుతుంది. అదే సమయంలో సమ్మిట్ నుంచి దిగుతున్న అలెక్స్ మంచులో కదలిక చూసి దగ్గరికి వచ్చాడు. అక్కడ చూస్తే అది చాండల్. తన కళ్ళు చూడలేకుంది. శరీరం గడ్డకట్టుకుపోతుంది. పెదవులు నీలంగా మారిపోయాయి. అతను ఆమెను లేపి చేతులు పట్టుకుని దిగడం మొదలు పెడతాడు. ఆమె నడుస్తూ నడుస్తూ నిద్రలో జారిపోతుంది. అలెక్స్ మాత్రం ఆమెను లేపడానికి చాలా కష్టపడతాడు. అయినా కూడా తనకి మెలకు రాదు. అప్పుడు ఆమెను ఎత్తుకుని దిగడం ప్రారంభిస్తాడు.
మధ్యలో థార్ వేసిన సేఫ్టీ రోప్ దగ్గరికి వచ్చేసరికి అదే ఇద్దరికి లైఫ్ లైన్ అవుతుంది. అక్కడ అలెక్స్ క్రాంబన్ లూజ్ అయ్యి అతను కంట్రోల్ కోల్పోయి కొన్ని మీటర్లు రాయికి అవతల వైపు పడిపోతాడు. చాండల్ మాత్రం గట్టుకి యువతల వైపు పడిపోతుంది. తాడు కూడా చిరిగిపోయి చివరికి కొంచెం తగులుకొని ఉంటుంది. ఆ ఎత్తు, అనారోగ్యం, అలసట అతన్ని కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేయబోతున్నాయి. అతనికి ఫుల్ గా అర్థమైంది ఇక్కడే ఉంటే నేను కూడా చనిపోతానేమో అని. ఏదోలా క్యాంప్ 4 కి ఒక్కడే చేరుకుని టెంట్ లో పడిపోయిన తర్వాత థోర్ అతన్ని చూసి చాండల్ ఎక్కడా అని అడుగుతాడు. అలెక్స్ బలహీనంగా ఆమె నా వెనుక వస్తుంది అని చెప్తాడు. దాదాపు 45 నిమిషాల తర్వాత టెంట్ బయట మంచు కదిలి శబ్దం, అడుగులు జారిపోతున్నట్లుగా వినిపిస్తుంది. టెంట్ తెరవగానే చూసే శక్తి లేకపోయినా చిన్న పిల్లాడేలా చేతులు ముందుకు చాపుకుంటూ కిందికి జారిపోతూ వస్తున్న చాండల్ ని గమనిస్తాడు. థోర్ వెంటనే ఆమెను టెంట్ లోపలికి లాగి తన బూట్లు తీస్తాడు. పాదాలు పూర్తిగా గడ్డకట్టే స్థితిలో ఉన్నాయి, కానీ తనని సేవ్ చేయగలం అని ఇంకాస్త హోప్ ఉంది. అతను వెంటనే స్టవ్ పెట్టి వారికి టీ, సూప్, చాక్లెట్ ఇలా అన్ని ఇస్తాడు. 8,000 మీటర్ల ఎత్తులో, అది కూడా డెత్ జోన్ లో సర్వైవ్ అవ్వడం అంటే చాలా కష్టం. ఇది లిటరల్లీ వాళ్ళు జీవించడానికి మరణించడానికి మధ్యలో ఉన్న క్షణం అని చెప్పవచ్చు. థోర్ కి తెలిసింది ఇక్కడ ఇంకో రాత్రి గడిస్తే ముగ్గురం కూడా సర్వైవ్ అవడం డౌట్ఫుల్ అని. అయినా మరుసటి రోజు వాతావరణం కాస్త మెరుగుపడింది. థోర్ తన దగ్గర ఉన్న వాకీ టాకీతో బేస్ క్యాంప్ కి మెసేజ్ పంపుతాడు. మేం దిగుతున్నాం, మాకు సహాయం కావాలి అని. కింద క్యాంప్ 3 దగ్గర ఎడ్విస్టర్ అండ్ స్కౌట్ ఫిషర్ ఆ మెసేజ్ ని విని వాళ్ళని కాపాడడానికి పైకి వస్తున్నారు. మధ్యలో వాళ్ళపైన కూడా ఆ మంచుగాలి దాడి చేస్తుంది. ఇద్దరు వాళ్ళ ప్రాణాలను ఆ చేతిలో పెట్టుకొని ఎలాగోలాగా బయటపడతారు. అయినప్పటికీ పైకి ఎక్కడం ఆపలేదు. వాళ్ళకి తెలుసు చాండల్ని ఇంకో రాత్రి అక్కడే ఉంటే కాపాడలేమని. అందుకే అంత ధైర్యం చేసి పైకి ఎక్కుతారు. పక్కన థోర్ చాండల్ని రోప్ తో స్లోగా కట్టి దాటిస్తూ ఉంటాడు. ఇందులోని కొన్ని గంటల తర్వాత ఎడ్ అండ్ స్కౌట్ వాళ్ళని కలుస్తారు. చాండల్ చేతులు గడ్డగట్టుకుపోయి కళ్ళు ఉబ్బిపోయి ఫేస్ మొత్తం స్లోవైన్ అయిపోయి ఉంటుంది. అది చూసి విస్టర్ తన ఐ డ్రాప్ బయటికి తీసి జాగ్రత్తగా ఆమె కళ్ళల్లో వేసి మళ్ళీ దిగడం ప్రారంభిస్తారు. దిగుతూ ఇంకో 2 రోజుల తర్వాత క్యాంప్ 1 కి చేరుకుంటారు. అక్కడికి వచ్చేసరికి చాండల్ మళ్ళీ తనే నడవగల స్థితికి పూర్తిగా వచ్చింది. విస్టర్ మాత్రం ఆ రోజు గురించి ఇలా గుర్తుంచుకున్నాడు. నేను ఎప్పుడు ఎక్కేటప్పుడు నా నియమాల్ని ఉల్లంఘించలేదు, కానీ K2లో ఆమెను కాపాడడానికి ఆ నియమాన్ని ఒకసారి బ్రేక్ చేశాను అని చెప్పాడు. బేస్ క్యాంప్ కి చేరుకున్నప్పుడు చాండల్ కి అది హీరో ఎంట్రీలా అనిపించింది. ఆమె చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, చార్లీ నాకు టీ బిస్కెట్ తెచ్చాడు, మెక్సికన్స్ నన్ను హత్తుకుని అభినందించారు, ఆ మనసున్న వాళ్ళని చూసి నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను అని చెప్పింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆమె తన కథలో ఎక్కడ థోర్ కిజర్ పేరు ప్రస్తావించలేదు. ఆమెను కాపాడడానికి ప్రాణాలు పెట్టిన వాళ్ళు థోర్, అలెక్స్, ఎడ్, స్కౌట్ వీళ్ళ పేర్లే అసలు ఎక్కడే చెప్పలేదు. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఆమెను కాపాడినా కూడా ఆమె ఎక్కడ వీళ్ళ గురించి చెప్పలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం అనాథరైజ్డ్ గా జాయిన్ అయ్యిందని ఆమెపై ఫైన్ వేసింది. అయినా కూడా ఆమె ఎప్పటిలాగే ఆ కాగితం చించి ఫ్రాన్స్ కి వెళ్లిపోయింది. క్లైంబింగ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆమె ఇలా అందరినీ ఫ్రాడ్ చేస్తుంది అండ్ మగవాళ్ళందరినీ వాడుకుంటుంది అని. K2 నుంచి బ్రతికి దిగిన తర్వాత ఫ్రాన్స్ లో చాండల్ ని నేషనల్ హీరోయిన్ గా ట్రీట్ చేశారు. టీవీ ఇంటర్వ్యూస్, పేపర్లలో ఆర్టికల్స్, ఫియర్లెస్ ఫ్రెంచ్ ఉమెన్ అని టైటిల్ పెట్టారు. కానీ అదే సమయంలో క్లైంబింగ్ ప్రపంచంలో మాత్రం ఒక డౌట్ పెరిగిపోయింది. ఇది నిజంగా జరిగిందా లేక అందరినీ ఆమె ఫ్రాడ్ చేస్తుందా అని. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేసింది, కానీ ప్రతిసారి ఏదో ఒక డ్రామా. K2 హిల్ సక్సెస్ తో ఆమెకు స్పాన్సర్స్ మరింత ఎక్కువగా దొరికారు. 1993లో ఆమె న్యూజిలాండ్ టీమ్ తో మళ్ళీ ఎవరెస్ట్ ఎక్కడానికి బయలుదేరింది. ఈసారి ఈ టీం చాలా పెద్దది, 9 మంది క్లైంబర్స్ అండ్ 8 మంది షార్పర్స్. కానీ చాండల్ కి మాత్రం తన స్టైలే ఎక్కువగా ఇష్టపడేది అండ్ అదే ఫాలో అయ్యేది. తనకి సోలోలా సెపరేట్ గా ఎక్కడం అంటే చాలా ఇష్టం. వేరే వాళ్లకు కట్టుబడి ఉండటం ఇష్టం లేదు. రూల్స్ కంటే తన ఈగోనే తనకి ఎక్కువ. బేస్ క్యాంప్ నుంచి అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. అందరికీ మనం టీమ్ గా వస్తున్నామా లేక చాండల్ షో చూడడానికి వస్తున్నామా అని అనిపించింది. అయినా కూడా వాళ్ళు ఎక్కడం ప్రారంభించారు. ఆమె 8,400 మీటర్లు దాకా బాగానే ఎక్కింది, కానీ అక్కడికి వెళ్లేసరికి స్పీడ్ స్లో అయిపోయింది. తాను వేసుకున్న దుస్తులు ఆ చలికి సరిపోవట్లేదు. తనకి హైపోథెర్మియా సిమ్టమ్స్ మొదలయ్యాయి. అక్కడే ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. ఇక్కడే ఆగాలి, లేదంటే ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లడం కాదు, నేరుగా శ్మశానానికి వెళ్తా అని అనుకునింది. వెంటనే అక్కడి నుంచి కిందికి దిగిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాయి. మళ్ళీ ఒక స్పానిష్ టీమ్ తో కలిసి ఎవరెస్ట్ కి ట్రై చేసింది. ఈసారి కూడా 8,000 మీటర్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడతో తన స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావు కదా, అలా కాదు. చెప్పాలంటే తనకి ఇక్కడి నుంచే అసలు బ్లాక్ విడో ఇమేజ్ అనేది బలంగా బిల్డ్ అయ్యింది. ఎలా అంటే ఎవరెస్ట్ అటెంప్ట్ మధ్యలోనే ఆపేసి కిందికి వచ్చి ఆమె షెర్పా పెగ్మాతో కలిసి ప్లాన్ వేసింది. అదేంటంటే పర్మిషన్ లేకుండా సిషపెగ్మా అండ్ చియోవో హిల్స్ ను ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అంటే నేరుగా ఇల్లీగల్ క్లైమ్ అని. ఇద్దరు నిజంగా 2 పర్వతాలను సబ్మిట్ చేసి దిగిపోయారు. కానీ కాట్మాండూకి వచ్చేసరికి అధికారులు విషయం తెలుసుకుని గట్టిగా ఫైన్ వేశారు ఇద్దరికి. అంత ఫైన్ వేసిన ఆమె రియాక్షన్ ఏంటంటే, హిమాలయస్ లో పాలిటిక్స్ ఎక్కువ, నేను ఇక్కడికి ఫైన్ కొరకు రాలేదు, పర్వతాల కోసం వచ్చాను అని మాట్లాడి జరిమానా కాగితాన్ని లిటరల్లీ చించేసి ఫ్రాన్స్ కు వెళ్ళిపోయింది. ఇక్కడ క్లైంబర్స్ మైండ్ లో ఫిక్స్ అయింది ఏంటంటే తాను అసలు రూల్స్ ని కేర్ చేయట్లేదు. తను ఓన్లీ ఎలాగైనా మౌంటైన్స్ ఎక్కాలి అండ్ తన గురించి మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటుంది అని అందరికి అర్థమైంది. తర్వాత చాండల్ అంటార్టికాకి వెళ్లి మౌంట్ వింజన్ ని ఎక్కడానికి ప్రయత్నించింది. అక్కడ ఆమెపై డాక్యుమెంటరీ కూడా తీశారు. అప్పుడు మీడియాలో ఇమేజ్ కాస్త పెరిగింది.
గడ్డకట్టిన ఖండాన్ని జయించబోతున్న సాహసి అనే ఇమేజ్ వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ఎవరెస్ట్ వచ్చేసరికి ఈసారి ఆమె రసెల్ బ్రైస్ యాత్రలో క్లైట్ గా జాయిన్ అయ్యింది. కానీ మార్గం మీద అవెల్చెన్స్ ఎక్కువగా రావడంతో రూట్ చాలా డేంజరస్ అయిపోయింది. టీం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 1995 రాబ్ హాల్ ఎక్స్పెడిషన్. ఇదే ఆమెకు ఎవరెస్ట్ పై అతిపెద్ద ఛాన్స్. ఈసారి ఆమె సౌత్ సమ్మిట్ దాకా సుమారు 8750 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది. కానీ అక్కడే ఆమె స్థితి ప్రమాదకరంగా మారిపోయింది. ఎలా అంటే ఆమె పెదవులు నీలంగా మారిపోయి, కళ్ళు ఫోకస్ లేకుండా పోయి, మాటలు అసలు మాట్లాడలేకుండా పోయింది. రాబ్ హాల్ సిచ్యువేషన్ చూసేసరికి అర్థం చేసుకున్నాడు, ఇక్కడ ఇంకో 10 నిమిషాలు అయితే ఆమె ప్రాణాలు ఇక్కడే పోతుంది అని అతను ఆమె భుజం మీద చేయి వేసి, ఇప్పుడు దిగాలి, ఆర్బిట్స్ తర్వాత చేసుకుందాం అని కిందికి తీసుకెళ్తున్నాడు. చార్డల్ 30 మీటర్లు దిగగానే కుప్పకొని పోయింది. అక్కడి క్లైంబర్స్, అందులో ఇన్వెస్టర్స్ కూడా ఉన్నాడు. చేసేదేమీ లేక ఆమెను మంచుపై ఈడ్చుకుంటూ క్యాంప్ దాకా తీసుకెళ్లారు. డాక్టర్స్ చెక్ చేసి ట్రీట్మెంట్ చేశారు. కొద్దిసేపటికే ఆమె మళ్ళీ బాగానే నడిచింది. అసలు ఏమీ జరగనట్టుగా క్యాంప్ చుట్టూ తిరుగుతుంది. కానీ రాబ్ హాల్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను బేస్ క్యాంప్ లో అందరి ముందు అనౌన్స్మెంట్ చేశాడు, ఇప్పటి నుంచి నా ఏ యాత్రలోనూ చార్డల్ కి చోట్లేదు. తాను కింద పడిపోతే కష్టపడి లాక్కుని వచ్చాం. ఇంకోసారి నేను ఆ రిస్క్ తీసుకోలేను. ఇక్కడితో క్లైంబింగ్ కమ్యూనిటీలో చాలా మందికి మైండ్ లో సీల్ అయ్యింది. ఆమె వల్ల ఇతరుల సబ్మిట్ ఛాన్స్ పోతున్నాయి అని. ఆమె దగ్గరికి వెళ్ళటం అంటే ఒక రకంగా సూసైడ్ అటెంప్ట్ లాంటిదని అనిపించింది. అలా అంటార్టికాకి వెళ్లి ఎక్కలేకపోయింది. మళ్ళీ ఎవరెస్ట్ కి ట్రై చేసి ఓడిపోయింది. అలా మళ్ళీ ఓటమి వెంటనే చూడడంతో ఇప్పుడు చివరికి జట్టులో నుంచి కూడా పీకేశారు. ఎవరెస్ట్ ని 6 సార్లు ప్రయత్నించి కూడా సబ్మిట్ చేరలేకపోయిన తర్వాత చార్డల్ తన దృష్టిని లాస్ట్ పై పెట్టింది. ఆ రోజుకు ముందు వరకు లాస్ట్ పై ఏ మహిళ క్లైంబింగ్ సబ్మిట్ ని చేయలేదు. అంటే లాస్ట్ హిల్ ని పూర్తిగా ఏ మహిళ ఎక్కలేదు. 1996 లో ఒక అమెరికన్ టీమ్ తో కలిసి ఆమె లాస్ట్ కి బయలుదేరింది. పై దారిలో భారీ స్నో స్ట్రోమ్స్ దాడి చేస్తున్నాయి. అందరూ దిగిపోదాం అంటున్నారు, చార్డల్ తప్ప. ఆమె ఒక్కటే ముందుకు సాగుతుంది. అందరూ వెనక్కి వచ్చేస్తుంటే ఆ తర్వాత 2 days కి బయటకు వచ్చి, నేనే లాస్ట్ సబ్మిట్ ని చేసిన మొదటి మహిళను అని తనే అనౌన్స్ చేసుకుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే శిఖరం పై భాగంలో ఆమెతో పాటు ఎవరూ లేరు. సబ్మిట్ కి చేరుకున్న ఫోటోలు కూడా ఆమె తీసుకోలేదు. అడిగితే కెమెరా ఫ్రీజ్ అయిపోయింది అని అందరికీ చెప్పింది. అండ్ ఆ రోజు వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అదే రోజు ఎవరెస్ట్ వైపు రాబ్ హాల్ అండ్ స్కౌట్ ఫిషర్ వంటి లెజెండ్స్ కూడా మరణించారు. ఇవన్నీ చూసి చాలా మంది క్లైంబర్స్ డౌట్ పడ్డారు. ఈ వాతావరణంలో సబ్మిట్ చేయగలిగిందా లేక ఈమె అబద్ధం ఆడుతుందా అని ఆమె మీద అందరూ డౌట్ పడ్డారు. చార్డల్ మాత్రం 1 ఇంచ్ కూడా వెనక్కి తగ్గలేదు. ఐ డిడ్ ఇట్, నమ్మాలనుకుంటే నమ్మండి అని అందరికీ గట్టిగా చెప్పింది. ఇదే ఆమెపై ఆల్రెడీ ఉన్న బ్లాక్ వీడియో ట్యాగ్ ని ఇంకో లేయర్ యాడ్ చేసింది. ఆ తర్వాత లాస్ట్ కాంట్రవర్సీ తగ్గక ముందే చార్డల్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అదే మనాస్లు హిల్. ఇది కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇది 8th హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. దీన్ని ఛేదించే దారిలో ఎక్కువ మంచు, దారులు కూడా కనుక్కోలేంతగా ఫాగ్, వెదర్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఆమె తనదైన సోలో లైక్ స్టైల్లో వెళ్లి అక్కడ కూడా సబ్మిట్ చేసింది. ఫ్రాన్స్ మీడియా దాన్ని గోల్డ్ గా తీసుకుంది. ఈమె మన జనరేషన్ లో పుట్టిన గొప్ప మహిళా పర్వతారోహకురాలు అని ఆర్టికల్స్ లో కూడా వచ్చాయి. ఇలా విమర్శలు ఒకవైపు, గోల్డ్ మెడల్ మరోవైపు, రెండు కలిసిన రేర్ కాంబినేషన్ ఇదే. ఆ తర్వాత తోర్కిజర్ ఇచ్చిన ఒక కామెంట్ చాలా ఫేమస్ అయింది. పురుషులు ఆమె దగ్గరికి ఆకర్షితులు కావడం సహజం. ఆమె వాడుకుందనే కంటే వాళ్ళే ఆమె వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు అని చెప్పాడు. ఎందుకంటే అతను అనుభవించాడు కదా. చార్డల్ కూడా తన గురించి సరదాగా జోక్ చేసేదట. నా జీవితంలో పురుషులే చాలా ఎక్కువ, నాకున్న సమయం మాత్రం చాలా తక్కువ అని చెప్పేదంట. తన ఎక్స్ లవర్స్ తిరిగి ఆమె దగ్గరికి వస్తే ఆమె స్ట్రైట్ గా వాళ్ళ ఫేస్ మీదనే, క్షమించు, ఇంతకుముందు మనం కలిసామా, నువ్వు నాకెవరో కూడా గుర్తులేదే అని మొహం మీదే చెప్పేదట. అది వినే వాళ్ళకి చాలా ఇన్సల్ట్ లాగా అనిపిస్తుంది. కానీ ఆమెకు అది ఒక గేమ్ లాంటిది. అందుకే ఆమెను ప్రేమించిన వాళ్ళు కూడా బాధపడ్డారు, ద్వేషించిన వాళ్ళు చివరికి ఎక్కువ అయిపోయారు. ఇంత కాంట్రవర్సీ, ఫేమ్, డ్రామా మధ్యలో చార్డల్ నెక్స్ట్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది. అదే ధౌలగిరి హిల్. ఇది ప్రపంచంలోనే 7వ అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటి. ఆమెతో పాటు ఉన్నది యాంగ్ పెరింగ్ షెర్పా. ఈమె గైడ్ కంటే ఎక్కువ, ఎందుకంటే తాను ఆమె స్నేహితురాలు కాబట్టి. ఇద్దరు క్యాప్ 2 దగ్గర ఒక ఇటాలియన్ టీమ్ టెంట్ పక్కనే తమ టెంట్ పెట్టుకున్నారు. ఇటాలియన్ క్లైంబర్ ఫ్రాంకో బ్రునెల్లో బయలుదేరే ముందు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు, ముందు మార్గం చాలా ప్రమాదకరం, జాగ్రత్తగా రండి అని. హ్యాండల్ ఒక చిరునవ్వుతో థ్యాంక్స్ అని చెప్పి టెంట్ లోకి వెళ్ళిపోయింది. ఇదే ఆమెను చివరిసారి చూసిన క్షణం. ఆ తర్వాత ఒక భారీ తుఫాన్ ఇటాలియన్ టీం పైకి పోకుండా క్యాంప్ లోనే వెయిట్ చేస్తుంది. తుఫాన్ ఆగాక అంజు వైపు అతను దిగిపోతూ దూరం నుంచి చార్డల్ టెంట్ పైకి మంచు పోయి టెంపరీగా పాతి పెట్టినట్లు కనిపించింది. అది గమనిస్తాడు అతను. కానీ ఆగకుండా దిగిపోతాడు, ఎందుకంటే వెదర్ క్లియర్ అవ్వకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు వెదర్ క్లియర్ అవగానే మళ్ళీ పైకి వచ్చి చూస్తారు. ఈసారి టెంట్ పూర్తిగా మంచులో మునిగిపోయింది. వెంటనే త్రవ్వి చూస్తే టెంట్ లోపల చార్డల్ అండ్ తన ఫ్రెండ్ అయిన యాంగ్ పెరింగ్ షెర్పా ఇద్దరు తమ స్లీపింగ్ బ్యాగ్స్ లో చనిపోయి కనిపించారు. చార్డల్ దవడ, మెడ తిరిగిపోయినట్లు కనిపించాయి. ఊపిరాడక ఇబ్బంది పడినట్లు క్లియర్ గా తెలుస్తుంది. స్ట్రోమ్ లో టెంట్ కొలాప్స్ అయ్యి మంచు బరువు వల్ల వాళ్ళు ఊపిరాడక చనిపోయారా లేక ఇంకేదైనా జరిగిందా అని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అదే ఆమె చివరి మిస్టరీ అయిపోయింది. ఆమె బాడీని ఫ్రాన్స్ కి తీసుకెళ్లారు.
చాండల్ తన మరణం గురించి ముందే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంది. అదే చివరి కోరిక లాగా. ఆమె అంత్యక్రియల తర్వాత ఆమె నవ్వే ఆడియో ప్లే చేయాలి అండ్ ఆమె బూడిదను తాను ఇష్టపడే కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోని చల్లాలి అని ఆమె ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంది. సెరమోనీకి ఎవరు రావాలి ఎవరు రావద్దో కూడా తను ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది ముందే. ఫ్యామిలీ వీటిని పూర్తిగా పాటించడానికి ప్రయత్నించినా ఇంకా ఆమె బూడిదని చల్లాల్సిన చాలా ప్రదేశాలకు వెళ్ళలేకపోయారు. ఆమె జీవితంలో లాగే ఆమె మరణానికి కూడా ఆమె స్టోరీ ఫుల్ గా కంప్లీట్ అవ్వలేదు. అక్కడ కొంచెం కొంచెం మిస్టరీగానే మిగిలిపోయింది. బ్లాక్ విడో పేరు ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాండల్ పేరు వినగానే క్లైంబర్స్ దృష్టిలో మొదట వచ్చేది 4 పాయింట్స్. పురుషులతో సంబంధాలు, ఆమె చుట్టూ ఎప్పుడు పురుషులే, ఎక్స్ లవర్స్, అడ్మైర్స్, పార్ట్నర్స్, గైడ్స్. వాళ్ళలో చాలా మంది ఆమె కోసం తమ ప్రాణాలు కూడా రిస్క్ చేశారు. ఇంకా సెకండ్, రూల్స్ ని పట్టించుకోలేదు. ఇల్లీగల్ క్లైంబింగ్ చేసేది, పర్మిట్స్ ఇగ్నోర్ చేసేది, ఫైన్స్ ని పట్టించుకోకుండా ఫ్రాన్స్ కి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయేది. ఇక 3, సమ్మిట్ క్లైమ్స్ మీద సందేహాలు. సిషపెగ్మా, చియావు, ముఖ్యంగా లార్డ్స్ ఈ కొండలన్నిటికీ సాక్ష్యం లేకపోయినా నేనే చేశాను అని పట్టుదలగా చెప్పింది. ఇక 4వది, ఇతరులు సబ్మిట్ చేసి తన కోసం త్యాగం చేశారు. చాలా మంది క్లైంబర్స్ తన శిఖరాల కోసం అవకాశాలు వదిలేసి ఆమెను కాపాడడానికి ముందుకు వచ్చేశారు. ఎడ్విస్టర్స్ చెప్పిన వాటిలో ఒక పవర్ఫుల్ లైన్ ఉంది. K2లో ఆమె కోసం నేను నా క్లైంబింగ్ నియమాలను మొదటిసారి ఉల్లంఘించాను. అండ్ థోర్ కిజర్ మాటలలో అయితే ప్రేమ ప్లస్ బాధ 2 మిక్స్ అయి ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఆమె ఒకరికి దేవతలా కనిపించినా ఇంకొకరి ప్రమాదంలా కనిపించింది. క్లైంబింగ్ ప్రపంచంలో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంది. చాండల్ ని మొదట్లో ద్వేషించిన వాళ్ళు కూడా చివరికి ఆమెపై ఆకర్షితులు అవుతారంట. ఆమెను ప్రేమించిన వాళ్ళు చివరికి చాలా డీప్ గా గాయపడతారంట. ఆమె ఎప్పుడు తెలివిగా ఉండదు, ఎప్పుడు సేఫ్ గా ఉండదు. కానీ ఆమెలో ఉన్న స్ఫూర్తి బలం మనల్ని ఆశ్చర్యపరుస్తుందని అందరూ చెప్తారు. కానీ కొన్నిసార్లు తన శరీరం మీద దాడి చేసినా తన గోల్ కోసం ఆగిపోదు. చాండల్ జీవితం మొత్తం ఒక పర్వత శ్రేణిలా ఉంది. ఒకవైపు అద్భుతమైన అందం రికార్డులు ఉన్నాయి, ఇంకొక వైపు ప్రమాదకరమైన నిర్ణయాలు తన కోసం ప్రాణాలు కోల్పోయిన మనుషులు ఉన్నారు. మధ్యలో అర్థం కాని మార్గాలు, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఆమె ఎలా బ్రతికిందో, ఎలా ఎక్కిందో, ఎలా చనిపోయిందో ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇదే కారణం వల్ల ఇప్పటికీ క్లైంబింగ్ ప్రపంచంలో ఇంకా కొంతమంది ఆమెను బ్లాక్ విడోనే అనుకుంటున్నారు. క్లైంబింగ్ ప్రపంచం మీద కొంచెం అవగాహన ఉన్నా కూడా కనీసం ఒక్కసారైనా చాండల్ మౌంటెడ్ అనే పేరు వినే ఉంటారు. ఇది ఫ్రెండ్స్, ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసిన అలాగే చాలా మందిని స్ప్లిట్ చేసిన చాండల్ మౌంటెడ్ కదా. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆమెను హీరోగా చూడాలా లేక నిజంగానే ఆమె బ్లాక్ విడో అనే పేరు సరిపోతుందా? మీ ఆప్షన్ ని కామెంట్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై బై.